అశరీరం సర్వదాస్థి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యదా బ్రహ్మకారణం. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులలో 93వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే, సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన దోచుచనున్ సంకల్పము తప్పున నిస్సంకల్పము నెరిగి నేనే చనుతాలేననుచు నిస్సంకల్పమును నిలితేదనుచు సంకల్పించుటకింకా సంకల్పమేది నిస్సంకల్పమందిట్లు సంకల్పమెరిగితే చనుతాలేననుచు నిస్సంకల్పమును నిలిచేదనుచు అని అంటున్నాడు. సంకల్పము లేనిదే అంటే, సంకల్పము అంటే ఇక్కడ మనస్సు అన్న సంకల్పం అన్న మరేంటిది ఇక్కడ అంటే, మనస్సు అన్న సంకల్పం అన్న నేను అన్న ఒకటే. కాబట్టి నేనుంటేనే సంకల్పము, నేను లేకపోతే సంకల్పము లేదు. కాబట్టి సంకల్పము లేనిదే అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ సంకల్పం ఎవరికి అంటే నాకా, మందికా అంటే నాకే. కాబట్టి నేనుంటేనే సంకల్పము, నేనుంటేనే ఈ మనస్సు ఉంటుంది. కాబట్టి మనసే నేను, ఈ నేనే ఈ మనస్సు. కాబట్టి నేనుంటేనే ఈ మన ప్రాణములు అనేటువంటివి ఉంటేనే ఈ నేను ఉంటుంది. కాబట్టి మనస్సు అనేటువంటిది ఇక్కడ మనకు రెండు చెప్తున్నాడు. ఒకటి సంకల్పము, ఒకటి నిస్సంకల్పము అంటున్నాడు ఇక్కడ. అంటే సంకల్పము లేనిదే, మరి లేని సంకల్పము అనేటువంటిది మరి ఇది ఎన్నో సంకల్పాలు చేస్తుంది కదా. మరి నేననేటువంటిది ఎన్ని సంకల్పాలు చేస్తుంది అంటే, ఉదయం లేస్తేనే అది ముఖం కడుక్కోవాలనేటువంటిది సంకల్పము, ఛాయ తాగాలనేటువంటిది సంకల్పము, మరి ఛాయ తాగినాక మరి టిఫిన్ ఏం చేయాలనేది సంకల్పము, టిఫిన్ చేసిన తర్వాత మరి ఏ పనికి ఎటు పోవాలనేది సంకల్పము, ఆ పని చేసుకొని ఆ వ్యవహారం చేస్తుంది కదా. మరి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అవుతుంది కదా, మళ్ళీ సంకల్పము అన్నం తినాలనే సంకల్పం తింటుంది కదా. మరి తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ పనికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ తినాలనేటువంటిది సంకల్పము. ఎన్ని సంకల్పాలు దీనికి అంటే ఎన్నో సంకల్పాలు. నేను చదువుకోవాలనేది సంకల్పము, చదువుకున్న తర్వాత 10వ తరగతి పాస్ కావాలనేది సంకల్పము, పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో ఏం తీసుకోవాలి, ఏ సబ్జెక్టు తీసుకోవాలి, నేను ఎలా మంచిగా ఉన్న మార్కుల లోపల బైపీసీ తీసుకోవాలన్నా, ఎంపీసీ తీసుకోవాలన్నా, సిఈసీ తీసుకోవాలన్నా, హెచ్ఈసీ తీసుకోవాలన్నా అనేది సంకల్పము. మరి ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేయాలనేది సంకల్పము, డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగం కావాలనేది సంకల్పము. మరి ఉద్యోగం ఒకవేళ వస్తే ఉద్యోగంలో సెట్ అయ్యి మరి భార్యని చేసుకొని మళ్ళీ పిల్లలు లేకపోతే పిల్లలు కావాలనే సంకల్పము. ఎన్ని సంకల్పాలు అంటే సానున్నంత వరకు సంకల్పమే. కాబట్టి ఇది ఎన్నో సంకల్పాలు. అంటే ఇంటిలో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ బయట నుంచి మళ్ళీ ఇంట్లోకి వస్తాము కదా, ఆ విధంగానే ఇక్కడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి మనము మళ్ళీ ఇంట్లోకి వచ్చినట్లు ఇది ఎన్నో సంకల్పాలు చేస్తుంది, మళ్ళీ నెరవేరుస్తుంది. నెరవేర్చుకున్న తర్వాత మళ్ళీ సంకల్పాలకు. కాబట్టి సంకల్పం అనేటువంటివి అవి ఎన్నో సంకల్పాలు. అంతెందుకు అనంటే నేను ఎంతవరకు ఉంటున్నానో అంతవరకు ఈ సంకల్పం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సంకల్పించేటువంటి ఎరక ఏదైతే ఉన్నదో నిస్సంకల్పములోన మరి పరిపూర్ణ పరబ్రహ్మమునందు తోచుచనున్
అంటే పరిపూర్ణ పరబ్రహ్మమునందు వచ్చి ఉండి ఇది పోవుచున్నది అని అన్నప్పుడు మనము ఒక సినిమాని మనం చూస్తాం కదా. ఆ సినిమాని చూసినప్పుడు ఆ సినిమా అనేటువంటిది ఒక తెర, ఆ వెండి తెర ఉంటుంది కదా. ఆ వెండి తెర అనేటువంటిది, ఆ వెండి తెరపై వెనక నుండి ఒక ఫోకస్ వస్తుంది కదా. అక్కడి నుంచి మరి ఒక ఆపరేటర్ ఏదైతే ఉన్నదో అక్కడ దాని నుండి వెనక భాగం నుండి ఒక ఫోకస్ పడుతుంది కదా ఆ యొక్క తెరపై. అంటే ఆ ఫోకస్తో ఏమొస్తాయంటే బొమ్మలు వస్తాయి. అంటే ఆ యొక్క పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలన్నీ బొమ్మలు వస్తాయి. అంటే మొదలు ఏమొస్తుంది అంటే ఆ ఫోకస్ వస్తుంది. ఆ ఫోకస్లో ఈ బొమ్మలు అనేటువంటివి, సినిమా బొమ్మలు అనేటువంటివి వస్తాయి కదా. మరి వచ్చి మళ్ళీ అక్కడ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో మరి బొమ్మలు పోతాయి కదా, ఫోకస్ పోతుంది, బొమ్మ పోతుంది కదా. మరి ఆ విధంగానే ఎన్నో సార్లు అది ఎన్నో సినిమాలు, ఎన్నో బొమ్మలు ఆట ఆడిపోతూనే ఉంటాయి కదా దాని అందు. మరి ఆ విధముగా ఇక్కడ ఈ యొక్క నిస్సంకల్పం అనేటువంటి యొక్క పరిపూర్ణ పరభయలు యందు ఇది దోచు చనున్ వచ్చి ఉండి పోచుండును. కాబట్టి ఎన్నో మరి ఆ తెరపై మరి ఎన్నో ఆటలు వచ్చిపోతున్నాయి కదా, ఎన్నో సినిమాలు వస్తాయి. అంటే అక్కడ ఫోకస్ అనేటువంటిది ఇక్కడ ఎరుక. ఆ ఫోకస్ అనేటువంటిది ఎరుక అని ఎప్పుడు మనం అనుకుంటున్నామో ఆ ఫోకస్, ఆ ఎరుక యందు వచ్చేటువంటి ఇవన్నీ కూడా, ఆ బొమ్మలన్నీ కూడా జగత్తు. కాబట్టి జగత్తు అనేటువంటి ఆ బొమ్మలు ఏది ఉంటే వస్తున్నాయి ఇక్కడ అంటే ఆ ఫోకస్ అనేటువంటిది ఉంటేనే ఆ బొమ్మలు వస్తున్నవి. అంటే ఒక ప్రకాశములో ఆ బొమ్మలన్నీ వస్తున్నవి. ఆ ఎరుక అనేటువంటిది ఉంటేనే ఈ జగత్ అనేటువంటిది వచ్చిపోతుంది. కాబట్టి ఎరుక జగములు అనేటువంటివి ఇవి రెండు కూడా పోయేటివి. ఎందుకొరకే జగముంటే సంకల్పముండును, ఆ సంకల్పమే జగమౌను, దృఢముగా జన్మ మందిరము వేరగుపడదు రెంట్ని విడినను. గురుదేవనను బ్రోచితివా సకల సంశయముల బాపితివా, జగముంటే సంకల్పముండును, ఆ సంకల్పమే జగమౌను, దృఢముగా జన్మ మందిరము వేరగుపడదు రెంట్ని విడినను. ద్వాదశి షోడశి బోధయు బాధలేనట్టి గురు రాజబాటయు, లేదేది దీనికి సాటియు రాజయోగి సద్గురుని ప్రబోధయు. ధరలో రైచురు పూరమందు విరసించేను ఈ భావమిందు, భవరోగమునకిదియు మందు వెంకన గౌడు తెలిపిన సందు అని చెప్పి మన పరంపరలో వచ్చినటువంటి గురువర్యులు శ్రీ మానసగల్ వెంకన్నగౌడు గారు కూడా మరి ఆ జగం ఉంటేనే సంకల్పము, సంకల్పం ఉంటేనే జగము, ఈ రెండు కూడా మరి దేని యందు వచ్చిపోతున్నవి అంటే ఆ నిస్సంకల్పం అనేటువంటి ఒక పరిపూర్ణ పరభైలి యందు ఈ నేననేటువంటిది, జగం అనేటువంటిది, ఈ సంకల్పం అనేటువంటిది, జగం అనేటువంటిది వచ్చిపోతున్నవి. కాబట్టి ఈ విధముగా మరి ఇవి నిస్సంకల్పములోన తోచు చను అవి వస్తున్నాయి పోతున్నాయి. ఆ సినిమా తెరపై ఎన్నో సినిమాలు వచ్చిపోయినట్లు మరి అది తెరబోతుందా అంటే పోదు. మరి ఆ తెర మీద ఉన్నటువంటి బొమ్మలను అవేమన్నా మరి ఉన్నాయంటే అవి లేవు. అవి తోచినటువంటివి. ఆ ఫోకస్తో ఆ జగత్ అంతా తోచినటువంటిది. ఫోకస్ కూడా మరి దానితో పోతుంది కదా. అక్కడ ఆఫ్ ఎప్పుడైతే అవుతుందో బొమ్మలు లేకపోతున్నాయి కదా. కాబట్టి ఇది దాని అందు తోచుచు చనుచు వచ్చిపోతే చనుతుంటే ఎన్నో సినిమా ఆటలు ఆడిపోయినా ఆ యొక్క తెర అనేటువంటిది అది అట్లనే ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ పరభైలి అందు ఇది మరి దోచు చనున్ సంకల్పము తప్పున నిస్సంకల్పము నెరిగనేని అంటే సంకల్పము
తప్పున అంటున్నాడు ఇక్కడ. సంకల్పము తప్పున అని అంటే ఇక్కడ ఆ తప్పున అనేటువంటిది, సంకల్పము తప్పున అంటే ఈ గుర్తు లేనిదని ఎప్పుడైతే నీవు గురుకృపతో, ఏ సంకల్పమైతే తప్పున అంటే లేనిదని గురుకృప అనుగ్రహముతో, గురుకృప నీకు ఎప్పుడైతే కలుగుతుందో, ఈ ఎరుక లేనే లేదనేటువంటి భావము నీకు ఎప్పుడైతే దృఢమవుతుందో, నిస్సంకల్పము నెరిగేనేని ఆ పరిపూర్ణము ఉన్నదని ఇది దృఢపరచుకొనుట వెంటనే మరి ఇది లేనే లేకుండా పోతుంది. నిస్సంకల్పము నెరిగినేని చను తాలేననుచు పరిపూర్ణము ఉన్నదని ఎప్పుడైతే దృఢపరచుకుంటుందో, ఆ పరిపూర్ణ పరభైలందు తాను లేనని ఎప్పుడైతే ఎరుగుతుందో, మరి నిస్సంకల్పమును నిలిచేదనుచు పరిపూర్ణము స్వతసిద్ధముగా ఉన్నదని గ్రహించినప్పుడు మరి తాను నిలుచుటకు తావున్నదా అంటే లేదు. కాబట్టి ఎరుకకు స్థానము కానీ మూలము కానీ లేనే లేదు. కాబట్టి మరి నేనే లేకపోతున్నాను, కాబట్టి నేను లేకపోయిన తర్వాత అది ఉన్నది అని చెప్పి, నేను లేనిది అని చెప్పి, నేను లేననటానికి తానే లేకుండా పోతుంది కదా. మరి తాను లేకుండా పోయినటువంటి, మరి తాను సంకల్పించుటకి ఇంకా సంకల్పమేది అంటే, తాను ఎప్పుడైతే లేకపోతుందో మరి ఇంకా సంకల్పించటానికి మరి అది ఉన్నదా అంటే లేనే లేదు. గుర్తించేటువంటి ఆ తెలివే, ఆ ఎరుకనే లేకపోతుంది. కాబట్టి ఎరుకే లేనప్పుడు మళ్ళీ ఇంకా గుర్తించేది, సంకల్పించేది ఏది ఉన్నది అంటే ఏది లేదు. కాబట్టి నిస్సంకల్పమందిట్లు సంకల్పం ఎరిగితే, కాబట్టి ఆ ఎరుక పరిపూర్ణములను ఈ విధముగా దృఢపరచుకుంటే అది తానే లేదు. పరిపూర్ణ పరభైలందు తానే లేనని ఎప్పుడైతే అది గురుముఖత అది నిర్ణయించుకున్నదో తానే లేదు. నేనే లేనప్పుడు మరిగా మళ్ళీ సంకల్పం ఎవరికి అంటే సంకల్పమే లేదు. కాబట్టి సంకల్ప రూపమగు ఎరుక నిస్సంకల్ప రూపమగు పరిపూర్ణమందు మూలము కానీ స్థానము కానీ లేనందున తనకు తానే వచ్చి ఉండి పోవుచుండును. పరిపూర్ణము ఉన్నదని తాను లేనని గురుముఖత విచారించిన మీదట తనకు తానుగా లేకపోవచున్నది. పరిపూర్ణము ఉన్నదని కానీ తాను లేనని కానీ మరి చెప్పుటకు ఎరుకనే లేదు కదా. ఎరుక ఉంటే కదా నేను ఉన్నాను, అది ఉన్నది అని చెప్పడానికి. కాబట్టి తానే లేదు, కాబట్టి తాను లేకపోవటం వలన మరి ఆ నిర్ణయం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి నేనే లేనప్పుడు సంకల్పించేదేది, నిర్ణయించేది, చెప్పేదేది. కాబట్టి చెప్పేదే లేకుండా పోతుంది. కాబట్టి నేనే లేకుండా పోతున్నాను. కాబట్టి ఆ స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరబయలందు నాకు మూలముగాను స్థానము కానీ లేనే లేదని ఎప్పుడైతే గురుముఖత నిర్ణయం అవుతుందో, మరి సంకల్పము లేదు, నేను లేను. నేనుంటే సంకల్పం ఉంటే జగము, ఇవేవి లేకుండా పోతున్నాయి. కాబట్టి నేనే లేననేటువంటి దానిని ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా దృఢపరచుకోమని, పరిపూర్ణ పరభైలందు నేను ఏ సంకల్పం అయితే ఉన్నదో ఆ సంకల్పమైనటువంటి పురుషుడు, ఆ సంకల్ప పురుషుడు అనేటువంటి ఎరుక లేనే లేదనేటువంటి భావాన్ని మరి ఇక్కడ నిర్ధారణ చేస్తున్నాడు మనకు భాగవత కృష్ణదేశకేంద్రుల వారని తెలియజేస్తూ, ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.